ఈ గొడవ జరిగిన తర్వాత స్పాట్కి వెళ్ళేసి అక్కడ మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రి వచ్చినా, కలెక్టర్ వచ్చినా, ఎవరు వచ్చినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినా తరిమి కొట్టండి. ఈ వీడియో మీకు అందరు కూడా పెట్టినాం. ఎవరైనా ఒక శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి వచ్చినా, కలెక్టర్ వచ్చినా తరిమి కొట్టండి అన్న మాట అనొచ్చా? ఆ మాట అనొచ్చా? ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అంటే దీన్ని బట్టే మీరు విశ్లేషణ చేసుకోవాలి. ఇది ఒక అలజడి సృష్టించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి పైన, ఆయన కుటుంబం పైన కుట్ర పండుతున్న దాంట్లో భాగంగా అని గుర్తించడానికి నరేందర్ రెడ్డి మాట్లాడినటువంటి భాషనే ముఖ్యమైనదిగా తీసుకోవాలి. ఇది ఒక్కటే కాదు, నా నియోజకవర్గంలో పరిగిలో ఒక మంచి ప్రాజెక్ట్. మా అన్న ఎయిర్ ఫోర్స్లో పనిచేసాడు, మా చిన్నాయన మిలిటరీలో పనిచేసాడు కర్నల్గా. ఒక ఆర్మ్ ఫోర్సెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని నేను. ఒక నేవీ ప్రాజెక్ట్ మా దగ్గర 3100 కోట్లది ప్రాజెక్ట్, నేవీ ప్రాజెక్ట్. అప్పుడు మేము శాసనసభలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారితో కూడా మాట్లాడించిన, ఇది మన రాష్ట్రానికే మణిహారం లాంటి ప్రాజెక్టు, నేవీ ప్రాజెక్టు, ఇది పెట్టాలని గతంలో మీరే జీవో ఇచ్చారు, ఇప్పుడు దాన్ని ల్యాండ్ బౌండరీస్ చూపెట్టట్లేదని శాసనసభలో మాట్లాడితే కనీసం జవాబు ఇవ్వలేదు. అది దేశ రక్షణకు సంబంధించింది. మనం దేని మీద ప్రమాణ స్వీకారం దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడతామని ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాం. దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన దాని విషయంలో 44 జీవో ఇచ్చిన గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక్కడ ఇంద్రచౌక్కు తీసేసిన వాళ్ళు మేము పెట్టించిన ఇంద్రచౌక్ దగ్గర వచ్చి ధర్నా చేసిండు కేటీఆర్. అక్కడే వచ్చి ధర్నా చేసిండు వద్దని. అంటే సిగ్గు శరం లేదా? అసలు చదువుకున్నావా నువ్వు? అమెరికాకు పోయి ఏం చేసినావు నువ్వే? నీ గవర్నమెంట్లో నువ్వే జీవో ఇస్తావు, మీ అయ్యా జీవో ఇస్తాడు, నువ్వు పోయి ఇందిరా చౌక్ కాడ కూర్చుంటావు. నేను అప్పుడు రే అని మన కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోయి కలిస్తే ఏం చెప్పిందంటే, కేసీఆర్ గారు మాకు చెప్పిర్రు బౌండరీస్ చూపెట్టొద్దని. కన్నా హిమవంత్ రెడ్డి అని వరంగల్ వాస్తవ్యుడు, నాలాగనే ఆయనకు తపన ఉంది మన ప్రాంతానికి ఏదైనా చేయాలి, ఒక నేవీ ప్రాజెక్ట్ కట్టాలి. చాలాసార్లు వచ్చాడు, భూములు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఆయన ఏం చేస్తాడు పాపం, వాపస్ వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్పుడు ఎంపీగా ఉండ్రి రేవంత్ రెడ్డి గారు, నేను మొత్తం డాటా తీసుకుపోయి నేవీ ఆఫీసర్ తీసుకుపోయి ఢిల్లీలో ఎంపీ క్వార్టర్స్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే, పార్లమెంట్లోనే మాట్లాడడానికి మొత్తం తయారు చేస్తే, ఆ రోజు లక్కీగా వాళ్ళు ఛాన్స్ దొరకలేదు, మాకు మాట్లాడడానికి వీలు కాలేదు. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను తీసుకొని పోతే వెంటనే దానికి సంబంధించిన క్లియరెన్స్లు ఇచ్చి అక్కడ చేసిండు, ఇనాగ్రేషన్ చేసిండు. ఎంత పెద్ద ప్రాజెక్టు, 3000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. దాంట్లో ఉన్న చెట్లు ఏంటంటే ఓన్లీ 2 lakhs. వీళ్ళు కోట్ల కేసు వేపిస్తే 12 లక్షల చెట్లు గత 10 సంవత్సరాల కాలంలో నరకడం జరిగింది. వివిధ ప్రాజెక్టులకు కానీ అఫిడవిట్ ఇచ్చింది గత ప్రభుత్వం. అక్కడ 12 లక్షల చెట్లు నడుపుతున్నారని ఫస్ట్ నడిపించారు సోషల్ మీడియాలో ఫస్ట్. తర్వాత 2 లక్షలే ఉన్నాయని గ్రహించి ఏం చేశారు, 2 లక్షల చెట్లను స్టార్ట్ చేశారు. అక్కడ నేవీ ఆఫీసర్ దగ్గర నేను లెటర్ తీసుకున్నాను, 899 ప్లాంట్స్ని రీలొకేట్ చేస్తాం, కట్ చేయం. అక్కడ ఉన్న చెట్లను తీసి ఇంకో దగ్గర పెడతాం. ఇక్కడ ఫౌండేషన్ వేయాలనుకోండి, ఆ ఫౌండేషన్ దగ్గర వస్తే తీసి దాన్ని రీలొకేట్ చేస్తామని ఇచ్చింది. ఓన్లీ 899 కమాండర్ అఫీషియల్గా సంతకం చేసిన లెటర్ని నేను అందరికీ కూడా పత్రికా మిత్రులకు ఇచ్చినాను. అంటే ఇంత అవాస్తవాలను వీళ్ళు తీసుకొస్తున్నారంటే, రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు కేంద్ర మంత్రి, అప్రిషియేట్ చేశారు ముఖ్యమంత్రి గారి ఇనిషియేటివ్ని. ఎందుకంటే ప్రజాధనాన్ని అక్కడ వాళ్ళు ఆల్రెడీ కాంట్రాక్ట్ అంతా అవార్డు చేసి పెట్టిన దాన్ని వీళ్ళు 10 ఏళ్ళు వేస్ట్ చేసి పడేసారు, ప్రాజెక్ట్ని ఆపేశారు. దాన్ని మీరు ఒకసారి చూస్తే మన ఈ ప్రాజెక్ట్ ఎట్లుందంటే, విశాఖపట్నం నుంచి సరౌండింగ్ మొత్తం కూడా మనకు సముద్ర గర్భం ఉంది. సముద్ర గర్భం లోపల జలంతర్గాములు ఉంటాయి, సబ్మెరైన్స్. ఆ సబ్మెరైన్స్ అండర్ వాటర్ నుంచి ఎనిమీ కంట్రీస్ మీద వార్ వచ్చినప్పుడు, చైనా కానీ ఇంకేదైనా కంట్రీ ఏదైనా వార్ వస్తే, ఎక్స్పెక్టెడ్ లేదు వస్తే కనుక ఫైట్ చేయడానికి వీలవుతుంది. అట్లాంటి సాంకేతిక పరిజ్ఞానం మనకు అవసరం. ఆ సాంకేతిక పరిజ్ఞానం నా కాన్స్టిట్యున్సీలో ఒక హైయెస్ట్ ప్లేస్ ఉందన్నమాట, దామగుండం అని. అది 1/2 కిలోమీటర్ హైట్లో ఉంటుంది సముద్ర గర్భానికి. దానిపైన మళ్ళీ టవర్స్ పెడతాం, మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, 1 కిలోమీటర్ హైట్లో ఉంటుంది. 1 కిలోమీటర్ హైట్ నుంచి ఏవి కూడా అడ్డం ఉండవు అనమాట. సముద్ర గర్భానికి డైరెక్ట్గా మనం లోపల కనెక్ట్ అవుతాం. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి, డిఫెన్స్ మినిస్టర్ ఆఫీస్ నుంచి డైరెక్షన్ ఇస్తారు, మ్యాపింగ్ చేసి ఎట్ సైడ్ మనం అటాక్ చేయాలి, ఏం చేయాలనేది అవసరమైనప్పుడు డైరెక్షన్స్ ఇస్తారు. డైరెక్షన్స్ ఎట్లా? అది ఓన్లీ టెక్స్ట్ మెసేజే. టెక్స్ట్ మెసేజ్ ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసి వర్క్ చేయాలి. అండర్ వాటర్లో ఫుడ్ ఉండదు, ఇది ఉండదు, ఉన్న ఏదో కొద్ది దాంతో వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని ఆక్సిజన్ పెట్టుకొని పని చేస్తుంటారు. అట్లాంటి ప్రాజెక్టు కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశానికి సంబంధించిన దానంటే ఇంకా వీళ్ళను ఇంతకంటే ఎక్కువ దేశద్రోహులుగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయన్న విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నారు.
అసలు ఈ సత్యనారాయణకు దీనికి దానికి ఏం సంబంధమే లేదు కదండి. వాట్ వే దట్ ఈస్ కనెక్టెడ్ విత్ దిస్ ఇష్యూ వాట్ వీఆర్ టాకింగ్, దానికి మనకు ఏం సంబంధం లేదు కదా సబ్జెక్ట్. ఓకే రైట్. అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు ప్రదీప్ జైన్ గారు. కనీసం విచక్షణ జ్ఞానం, వీళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు, కేటీఆర్, హరీష్ రావు. అసలు కలెక్టర్ ఆరోగ్యం ఎట్లుంది, కాడా అధికారి ఆర్డీఓ స్థాయి అధికారి అయినా వాళ్ళు ఎట్లున్నారు, ఒకసారి పోయి పరామర్శించి రావాలి.